Hi Yogi. Hi, teacher. Okay. Today we'll learn a new lesson. Okay. Cell the basic unit of life. నీకు సెల్ గురించి ఏం తెలుసు? సెల్ అంటే ఏంటో తెలుసా? అంటే యానిమల్స్ బాడీలో ఉండే సెల్ యానిమల్స్ కానీ హ్యూమన్స్ దాంట్లో ఉండేది సెల్స్ ఉంటాయి కదా. ఓకే. సో సెల్ అంటే ఏంటంటే ఒక చిన్న పార్టికల్ అనమాట. అది మనం నార్మల్గా మన నేకెడ్ ఐతోని దాన్ని చూడలేము. అందుకని మనము మైక్రోస్కోప్ని యూజ్ చేసి ఆ సెల్ని విజిబుల్గా ఐడెంటిఫికేషన్ చేస్తాము. సో సెల్ అనేది ఒక యానిమల్స్లో, బ్యాక్టీరియాలో, ఆర్గానిజమ్స్, అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? ఏదైతే ప్రాణి బ్రతుకుతుందో, లైక్ బ్రతకడం అంటే ఏంటి? ఆక్సిజన్ తీసుకుంటుంది, ఫుడ్ తీసుకుంటుంది, మూమెంట్ అవుతుంది. అవన్నీ కూడా ఏంటి? లివింగ్ థింగ్స్. సో లివింగ్ థింగ్స్ ఏంటి? మనం లివింగ్ థింగ్స్. యానిమల్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్, ప్లాంట్స్, ఇవన్నీ కూడా ఏంటి? లివింగ్ థింగ్స్. సో ప్రతి లివింగ్ థింగ్స్లో సెల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకేనా? ఆ సెల్ అనేది చిన్న మైన్యూట్ పార్టికల్. అది చాలా చిన్నగా ఉంటుంది, మైక్రాన్ సైజ్లో ఉంటుంది. సో మనకి నార్మల్ ఐస్తోని చూడడానికి విజిబుల్గా ఉండదు. అందుకని మనం మైక్రోస్కోప్ అనే డివైస్ని యూస్ చేసి చూస్తే మనకు అది అపియరెన్స్ అనేది పెద్దగా కనిపిస్తుంది. మనము ఈ లెసన్లో 2 టాపిక్స్ చేయించుకుందాం. ఓకే, ద ఫస్ట్ టాపిక్ ఇస్ డిస్కవరీ ఆఫ్ సెల్. నెక్స్ట్ టాపిక్ అబ్జర్వేషన్ ఆఫ్ మ్యాచ్ స్టిక్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దిస్ వన్, డిస్కవరీ ఆఫ్ ద సెల్, మనకు ఒక సైంటిస్ట్ ఉన్నారు. ఓకే, యాంథనీ వన్ లెవెన్ హూక్. సో ఆయన ఏం చేశారు? రీసెర్చ్ చేశారనమాట. సో రీసెర్చ్ చేసినప్పుడు ఆయన ఫస్ట్ మైక్రోస్కోప్ని కనుక్కున్నారు. నేను ఏం చెప్పాను? సెల్ అంటే ఒక మైన్యూట్ పార్టికల్. నార్మల్గా మన నేకెడ్ ఐతో దాన్ని చూస్తామా? చూడలేము. సో అందుకనే విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్ ఏమవుతుంది? అది మనకి ఇమేజ్ అనేది మంచిగా ఎన్లార్జ్ అంటే పెద్దగా కనిపిస్తుంది. చూడలేని మైక్రాన్ సైజు ఉన్న ఇమేజ్ని పెద్దగా కనిపించడానికి మనం ఏం డివైస్ని యూజ్ చేస్తాం? మైక్రోస్కోప్. ఓకే, మైక్రోస్కోప్. సో ఫస్ట్ ద సైంటిస్ట్ ఎవరు? యాంథనీ వన్ లెవెన్ హూక్. ఆ సైంటిస్ట్ మైక్రోస్కోప్ అంటే ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ని తయారు చేస్తారు. సో మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఏంటి? సింగిల్ లెన్స్. ఓకే, ఏ లెన్స్తో? సింగిల్ లెన్స్ని పెట్టి ఆయన ఏం చేశారు? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని రెడీ చేశారు. సో రెడీ చేసి అప్పుడు ఆయన అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. మైన్యూట్ పార్టికల్స్, మైక్రాన్ సైజ్ ఉన్న పార్టికల్స్ని దాని కింద పెట్టి అబ్జర్వ్ చేస్తే అవి అనేది పెద్దగా ఎన్లార్జ్ ఇమేజ్ అంతా కూడా మనకి ఐడెంటిఫికేషన్కి కరెక్ట్గా కనిపిస్తుంది అని ఫస్ట్ ఆ సైంటిస్ట్ పేరేంటి? యాంథనీ వన్ లెవెన్ హూక్. ఓకే, యాంథనీ వన్ లెవెన్ హూక్. ఆ సైంటిస్ట్ సింగిల్ లెన్స్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని రెడీ చేశారు. ఓకే, సో ఆఫ్టర్ దట్ డిస్కవరీ ఆఫ్ ద సెల్ వచ్చింది. సో హూ డిస్కవర్డ్ సెల్ అంటే రాబర్ట్ హూక్, 1665. ఓకే, సో మైక్రోస్కోప్ వచ్చేసి యాంథనీ వన్ లెవెన్ హూక్ కనుక్కున్నారు ఉంది అని చెప్పేసి. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అతను చేసి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఎవరు? రాబర్ట్ హూక్ అనే సైంటిస్ట్ మళ్ళీ రీసెర్చ్ చేస్తూ ఉండగా ఇన్ ద ఇయర్ 1665లో అతను ఏం చేశారు? ఒక ఓక్ ట్రీ యొక్క బార్క్ని తీసుకున్నారు. ఏ ట్రీ? ఓక్ ట్రీ. ఓకే, బార్క్ అంటే ఏంటి? ఒక ఔటర్ లేయర్. ఒక చెట్టు యొక్క ఔటర్ లేయర్ సర్ఫేస్ ఉంటుంది కదా, బ్రౌనిష్ కలర్గా, ఆ ఒక లేయర్ని అతను కట్ చేశారు. కట్ చేసి దాన్ని ఆయనే ఒక మైక్రోస్కోప్ని రెడీ చేశారు. హీ మేడ్ హిమ్సెల్ఫ్ ఏ మైక్రోస్కోప్. ఓకే, ఆయన అప్పుడు ఏం చేశారు? ఆయనతో ఒక మైక్రోస్కోప్ని చేసి అందులో ఈ ఓక్ ట్రీ యొక్క బార్క్ ఒక థిన్ స్లైస్ లాగా దాన్ని కట్ చేసి బార్క్ని దాన్ని ఆయన చేసిన మైక్రోస్కోప్లో ప్లేస్ చేసి అబ్జర్వ్ అనేది చేశారనమాట. ఓకేనా? అప్పుడు ఆయన అబ్జర్వ్ చేసినప్పుడు దానికి ఓక్ ట్రీ బార్క్ యొక్క స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే అది ఇలా స్ట్రక్చర్ అనేది వచ్చింది.
ఏ స్ట్రక్చర్ వచ్చింది? హనీ కోమ్. హనీ కోమ్ స్ట్రక్చర్ వచ్చింది. ఓకేనా? సో ఏం చేశారు, ఓక్ ట్రీ బార్క్ని కట్ చేసి ఆయన చేసిన మైక్రోస్కోప్లో పెట్టి అబ్జర్వ్ చేస్తే దాని స్ట్రక్చర్ హనీ కోమ్. మనం చెట్టు మీద చూసినప్పుడు జనరల్గా తేనె తెట్ట ఎలా కనిపిస్తుంది, సేమ్ అలాగే స్ట్రక్చర్ అనేది ఇలా వస్తుంది. ఏది తీసుకున్నప్పుడు? ఓక్ ట్రీ బార్క్ తీసుకొని పెట్టి చూస్తే మనకి స్ట్రక్చర్ అనేది ఇలా తేనె తెట్ట స్ట్రక్చర్ వస్తుంది. ఓకేనా? అయితే ఈ స్ట్రక్చర్లో ఇలా చిన్న చిన్న స్పేసెస్ ఉంటాయి కదా, ఈ స్పేస్ని ఆయన సెల్ అని నేమ్ ఇచ్చారు. ఎందుకు సెల్ అని రీప్రజెంట్ చేశారు ఆయన? ఎందుకంటే లాటిన్ లాంగ్వేజ్లో సెల్ అంటే ఏంటి అర్థం? ఒక లిటిల్ రూమ్ అని అర్థం. ఓకే, లాటిన్ లాంగ్వేజ్లో సెల్ ఏమంటాం? లిటిల్ రూమ్ అని అర్థం. సో అందుకే ఆయన దీనికి సెల్ అని ఇచ్చారు. ఈ స్మాల్ స్పేసెస్ ఓకే ఉన్నాయి కదా, వాటిని ఏమని రిప్రజెంట్ చేశారు? సెల్ అని రిప్రజెంట్. సెల్ అంటే ఏంటి లాటిన్ లో? లిటిల్ రూమ్ అని అర్థం. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి? డిస్కవరీ ఆఫ్ ద సెల్. ఎవరు ఫస్ట్ డిస్కవరీ చేశారు? రాబర్ట్ హూక్ అనే సైంటిస్ట్ ఇన్ ద ఇయర్ 1665. ఆయన రీసెర్చ్ చేస్తూ బ్రిటిష్ సైంటిస్ట్. సో ఓక్ ట్రీ నుండి ఒక బార్క్ని కట్ చేసి ఆయన మైక్రోస్కోప్ ఆయనే తయారు చేసి అందులో పెట్టి రీసెర్చ్ చేస్తే ఆయనకి హనీకోమ్ స్ట్రక్చర్ వచ్చింది. ఆ హనీకోమ్ స్ట్రక్చర్లో ఆయన ఒక చిన్న స్పేసెస్ ఉన్నాయి కదా, ఈ స్పేసెస్ని సెల్ అన్నారు. ఎందుకు సెల్ అన్నారు? లాటిన్ లాంగ్వేజ్లో సెల్కి అర్థం ఏంటి? లిటిల్ రూమ్. సో ఈ రూమ్స్ అన్ని కూడా సెల్ అని ఆయన రీప్రజెంట్ చేశారు. సో the Robert Hooke is a scientist in the year 1665 discovered cell. So ide discovery of the cell. Okay, next వచ్చేసి one other topic, observation of matchstick. ఇప్పుడు మనం డిస్కవరీ ఆఫ్ ద సెల్ తెలుసుకున్నాము. దానికి బిఫోర్ ఎవరు? ఆంథనీ వన్ లీవెన్హూక్. ఆయన మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ని రెడీ చేశారు. ఎందుకు? చిన్న పార్టికల్ని మంచిగా విజిబుల్గా కనిపించడం కోసం ఆయన అబ్జర్వ్ చేశారు. సో నెక్స్ట్ ఏంటి? అబ్జర్వేషన్ ఆఫ్ మ్యాచ్ స్టిక్. ఓకే, సో అబ్జర్వేషన్ ఆఫ్ మ్యాచ్ స్టిక్. ఓకే, ఇప్పుడు మ్యాచ్ స్టిక్ మనకు మ్యాచ్ స్టిక్ మనకు తెలుసు, మనం ఇంట్లో చూస్తుంటాం కదా, ఫైర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మనం ఏం చేయాలి? మ్యాచ్ స్టిక్ యూజ్ చేసి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ని చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం? ఒక 1 మ్యాచ్ స్టిక్ 2 మ్యాచ్ స్టిక్ని తీసుకొని ఇట్లా పీసెస్ లాగా కట్ చేయాలి, ఒక స్లైడ్స్ లాగా కట్ చేసి దాన్ని మనం కొంచెం సేపు వాటర్లో సోక్ చేయాలి. సోక్ చేసిన తర్వాత ఒక స్లైడ్ని తీసుకొని ఒక పీస్ ఆఫ్ మ్యాచ్ స్టిక్ని తీసుకొని మన మైక్రోస్కోప్ స్లైడ్ కింద పెట్టాలి. స్లైడ్ తీసుకొని మనం ఏం చేస్తున్నాం? మ్యాచ్ స్టిక్ని తీసుకొని స్లైడ్ మీద ప్లేస్ చేస్తున్నాం. ప్లేస్ చేసిన తర్వాత దాన్ని మనము మైక్రోస్కోప్లో పెట్టి అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసినప్పుడు మనకేమవుతుంది? సిమిలర్ స్ట్రక్చర్ వస్తుంది. ఏ సిమిలర్ స్ట్రక్చర్? డిస్కవరీ ఆఫ్ ద సెల్లో మనము ఓక్ ట్రీ పెట్టినప్పుడు ఏ స్ట్రక్చర్ వచ్చింది మనకి? హనీకోమ్ స్ట్రక్చర్ వచ్చింది. సో అలాగే మ్యాచ్ స్టిక్ని తీసుకొని లెన్స్ కింద పెట్టి అబ్జర్వ్ చేసినప్పుడు సిమిలర్గా మనకి మ్యాచ్ స్టిక్ది కూడా హనీకోమ్ స్ట్రక్చరే వస్తుంది. ఒకసారి డ్రా చేద్దాం. సేమ్ హనీకోమ్ స్ట్రక్చర్ వచ్చిందా? సో సిమిలర్ టు హనీకోమ్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఓకే, సో సిమిలర్ టు హనీకోమ్ స్ట్రక్చర్ వచ్చింది. ఏం చేసాం? మ్యాచ్ స్టిక్ని తీసుకొని కొంచెం సేపు సోక్ చేసి స్లైడ్ కింద తీసుకొని మళ్ళీ మైక్రోస్కోప్లో పెట్టి అబ్జర్వ్ చేస్తే మనకి హనీకోమ్ స్ట్రక్చర్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఈ స్పేసెస్ని ఏమంటున్నాం? లిటిల్ రూమ్. లాటిన్లో లిటిల్ రూమ్ కదా, నార్మల్గా ఏమంటున్నాం? సెల్ అని అంటున్నాం. ఏమని రీప్రజెంట్ చేస్తున్నాం? సెల్. So this space is called cell. In Latin language, what do you mean by cell? Little room. Okay, అర్థమైందా ఇప్పుడు? అండర్స్టూడ్? సో ఏం చేస్తున్నాం?
మ్యాచ్ స్టిక్ని తీసుకుంటున్నాం, సోక్ చేస్తున్నాం, కట్ చేసి ఆ తర్వాత స్లైడ్ కింద పెట్టి అబ్జర్వ్ చేస్తే సిమిలర్ టు హనీ కోమ్ స్ట్రక్చర్ వచ్చింది. అప్పుడు ఆ స్పేస్ని ఏమంటున్నాం, సెల్ అంటున్నాం. సెల్ని లాటిన్ లాంగ్వేజ్లో ఏమంటాం, లిటిల్ రూమ్ అని అంటాం. ఓకేనా? సో మనం ఇప్పుడు ఈ 2 టాపిక్స్, ఓకే, డిస్కవరీ ఆఫ్ ద సెల్లో చూస్తే కూడా స్ట్రక్చర్ సేమ్ వచ్చింది, హనీ కోమ్ స్ట్రక్చర్. ఇప్పుడు మ్యాథ్స్టిక్లో చూసినా మనకేంటి, స్ట్రక్చర్ సిమిలర్గా వచ్చింది. ఇప్పుడు మనం 2 టాపిక్స్ చెప్పాను కదా నేను, డిస్కవరీ ఆఫ్ ద సెల్ అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ మ్యాథ్స్టిక్. ఈ టాపిక్స్లో నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే డిస్కవరీ ఆఫ్ సెల్, అబ్జర్వేషన్ ఆఫ్ మ్యాచ్ స్టిక్లో 2 హనీకోమ్ స్ట్రక్చర్స్ వచ్చినాయి కదా, వేరే వాటిలో కూడా హనీకోమ్ స్ట్రక్చర్స్ వస్తాయా రావా? రావు. ఇప్పుడు మనం తీసుకునే స్పైస్మెన్ బట్టి ఉంటుంది. మనం ఏం చేసాం, ఫస్ట్ డిస్కవరీ ఆఫ్ ద సెల్లో ఓక్ ట్రీని తీసుకున్నాం. ఓక్ ట్రీ యొక్క బార్క్ని తీసుకొని అబ్జర్వ్ చేస్తే మనకి మ్యాచ్ స్టిక్ తీసుకున్నాం, ఓక్ ట్రీని తీసుకున్నాం. ఆ రెండిట్లో స్ట్రక్చర్ ఎలా వచ్చింది, హనీకోమ్ స్ట్రక్చర్ వచ్చింది. అలాగే మనం వేరే వేరే స్పీషీస్ అంటే వేరే ఏదైనా తీసుకుంటున్నాం అనుకో, దాని యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్గా రావచ్చు, లేదా హనీకోమ్ రావచ్చు. హనీకోంబే అన్నిటికీ ఉండదు, కాకపోతే ఈ 2 మనం డిస్కస్ చేసిన ఇప్పుడు 2 పర్టికులర్ టాపిక్స్లో హనీ కోంబే రిప్రజెంట్ అవుతుంది. కాకపోతే మనం ఏ స్పైస్మెన్ మనం వేరే తీసుకున్నాం అనుకో, వేరేగా ఉంటుంది స్ట్రక్చర్, హనీ కోంబ్ అని ఏముండదు. ఓకేనా? ఇప్పుడు చెప్పిన 2 టాపిక్స్ ఉన్నాయి కదా, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేస్తావా? ఆన్సర్ చేస్తా. ఫస్ట్, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ని ఏ సైంటిస్ట్ కనుక్కున్నారు? యాంటోనీ లెవెన్ హూక్. Anthony van Leeuwenhoek. Okay. Afterwards, who discovered the cell first? Robert Hooke. In which year? In 1665. Uh, As a British scientist. Okay. Next, which specimen did he use to observe the honeycomb structure? అర్థం కాలేదు మళ్ళా. Which specimen Robert Hooke is used to observe the honeycomb structure? లిటిల్ లాటిన్. నో. ఆయన ఏది తీసుకొని అబ్జర్వ్ చేశారు, ఓక్ ట్రీ మైక్రోస్కోప్. బార్క్. ఓక్ ట్రీ బార్క్ ని మైక్రోస్కోప్ లో పెట్టి అబ్జర్వ్ అనేది చేశారు. మ్యాచ్ స్టిక్ తీసుకున్నప్పుడు ఏం స్ట్రక్చర్ వచ్చింది, హనీకోమ్. సో మనం 2 ఎగ్జాంపుల్స్, ఓక్ ట్రీ ఒకటి, మ్యాచ్ స్టిక్ ఒకటి, 2 యూస్ చేసినప్పుడు మనకి హనీకోమ్ స్ట్రక్చర్ వచ్చింది. సో నెక్స్ట్ టైం ఇఫ్ వి టేక్ ది అనదర్ స్పైస్మెన్, వి విల్ గెట్ అనదర్ స్ట్రక్చర్. ఓకే. In this lesson we have covered 2 topics today: discovery of cell, observation of matchstick. In the next class we'll continue the other topics.